డిజిటల్ యుగంలోనూ మనలో చాలామంది స్నేహితుల దగ్గరో లేదో బంధువుల దగ్గరో దయ్యాల కథల గురించి వింటూ ఉంటారు. అయితే అవన్నీ అభూత కల్పనలని చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ కర్ణాటక రాష్ట్రంలోని కల్బుర్గి ఆలయంలో ఇప్పటికీ దెయ్యాలను వదిలించడం, ఆత్మల్ని బంధించడం, చేతబడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకే గాన్గాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలామంది భక్తులు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది నమ్ముతారు. గాన్గాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం. ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలు తీర్చే స్వామి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం 1378 సంవత్సరం పుష్యశుద్ధ విజయనాడు జన్మించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ కారణజన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ, అంబభవాని. ఈ స్వామివారు పూర్వనామం నరహరి. ఈ ఆలయంలో స్వామివారు పాదుకులకు ప్రతిరోజు అభిషేకం. పాదుకా దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభిషేకం ముగిసిన తర్వాత పాదుకులను పూలు, వస్త్రాలతో కప్పుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గాన్గాపూర్లో శ్రీక్షేత్రం ఉంది. ఈ స్వామివారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులే దైవమని, ప్రకృతే తన గురువని, అందులోని 24 మూలకాలను, పశుపక్షాదులను గురువులుగా స్వీకరించి నిశ్చలత్వంతో దేదీప్యమానంగా వెలిగిపోయేవారట. అద్వైత, వేదాంత యోగ, అవధూత గీత లాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకు అందించారు. ఈ ఆలయంలో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉంటాయి. వినడానికే భయంకరంగా ఉండే ఈ వాతావరణంలో దైవ దర్శనం సాధ్యమా అనే సందేహం తలెత్తుతుంది. ఎందుకంటే ఇక్కడ కనిపించే 2 ఎత్తైన ఇనుప స్తంభాలను ఎక్కి కొందరు వ్యక్తులు జుట్లు విరబూసుకుని హాహాకారాలు చేస్తూ ఉంటారు. అప్పటి వరకు మన పక్కనే మామూలుగా ఉండేవారే గుడి లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా కేకలు పెడుతూ ఊగిపోతూ ఉంటారు. దీంతో చాలామంది భయంగా స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వెళ్తూ ఉంటారు. కొందరు వ్యక్తులు ఇది చూసి మానసిక రుగ్మతలతో బాధపడేవారే ఇలా చేస్తారని, ఇక్కడ ఏ మాయా మంత్రాలు లేవని చెబుతారు. అయితే అదే సమయంలో మనకి మహాహారతి ధ్వనులు వినిపిస్తాయి. అప్పటి వరకు దయ్యాలు మాదిరిగా అరుపులు, కేకలతో భయంకరంగా ఉండే వాతావరణం అంతా ఆ పవిత్రమైన సాంబ్రాణి పొగలతో ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఆ సమయంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల అప్పటిదాకా ఉన్న భయానక వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుందని నమ్మేవారికి ఇక్కడ దుష్టశక్తులు తొలగించబడతాయని అక్కడ పండితులు విజయ్ భీంభట్ వివరించారు. అంతేకాదు మానవ ఊహకందని అద్భుతమైన శక్తి ఉందని, ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని చెబుతారు.